హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బోటీ కర్రీ చూద్దాము. ఇంకా బోటీ కర్రీ వచ్చేసి ఒక్కొక్కరి విధానం వేరువేరుగా ఉంటుంది. ఈరోజు బోటీ కర్రీ వచ్చేసి మా వదినమ్మ చేస్తుందండి. ఇంకా అది ఎలా చేస్తుందో చూద్దాం మీకు అని రెసిపీ చూపిస్తున్నాను. ఇంకా బోటీ మంచిగా ఫ్రెష్గా కడిగి దాన్ని ఒక కుక్కర్లో వేసిందండి. దాంట్లోనే ఫస్ట్ ఇంత ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా ఉంటాయి కదా, లవంగాలు, మిరియాలు, సహజీరా, చెక్క, ఇంకా మనకి బిర్యానీ మసాలా ఎలా ఎలా వేసుకుంటామో ఇందులో కూడా అన్నీ వేసేయాలన్నమాట. ఎందుకంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి కొత్తిమీర, పుదీనా, ఆయిల్ అన్నీ వేసి మంచిగా కుక్కర్లోనే కలిపేసిందండి మొత్తం. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వేసేసింది, ఎందుకంటే బోటి ఉడకడానికి టైం పడుతుంది కదా. ఇంకా మంచిగా కుక్కర్ పెట్టేసి ఒక 3-4 సిటీ మంచి అంటే మెత్తగా మనకి ఎన్ని సిటీలు వస్తే అవుతుందో అన్ని సిటీస్ అయిపోయిన తర్వాత ఇంకా తీసిందండి. మంచిగా అంటే ముక్క మంచిగా ఉడికేసింది దాంట్లో. ఇంకా బందేసి మళ్ళీ వేరే కడాయిలో దాంట్లో ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మంచిగా ఉడకనిచ్చిందండి ఆయిల్లో. ఇంకా అవి వేగుతుండగానే మనకి కొత్తిమీర ఉంటుంది కదా, అందులో కూడా వేయాలి, ఇందులో కూడా కొత్తిమీర వేయాలి. మళ్ళీ అందులో వేసిన ఏమేమి ఉన్నాయో ఇందులో కూడా మళ్ళీ సేమ్ అల్లం, అంటే అందులో తక్కువ క్వాంటిటీ వేస్తుంది కుక్కర్లో పెట్టేటప్పుడు. తర్వాత ఇందులో వచ్చేసి ఆయిల్లో మళ్ళీ అల్లం పేస్టు, పసుపు వేసాక ఇప్పుడు ఈ ఉడికిన బోటీ అనేది ఉన్నది కదా, ఆ బోటీని ముక్కలుగా మొత్తం కింద వాటర్ అంతా పక్కకు పెట్టేసి ఓన్లీ ఉడికిన బోటీని మాత్రమే తీసి మళ్ళీ ఇందులో ఆయిల్లో ఉడకనిచ్చిందండి. దాని తర్వాత మంచిగా మిర్చి పౌడర్ మళ్ళీ, ఎందుకంటే అందులో తక్కువ వేసింది కదా ఫస్ట్ కుక్కర్లో వేసినప్పుడు. మళ్ళీ ఇందులో సరిపడా కారం పొడి, ఉప్పు, ఇంకా వేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసి దాని తర్వాత టమాటా వేసి మంచిగా మగ్గనివ్వాలండి. టమాటా వేస్తేనే గ్రేవీ లాగా వస్తుంది కదా మనకి. టమాటా కూడా వేసిన తర్వాత మంచిగా మెత్తగా ఉడికాక ఇప్పుడు మనకి కుక్కర్లో ఉడికించాం కదా బోటీని ఆల్రెడీ మనం, ఆ వాటర్ అనేది కొన్ని ఉంటాయి కాబట్టి అందులోనే ఇంకో కొన్ని వాటర్ కలిపేసి ఇందులో పోసేసిందండి. ఇంకా మంచిగా మెత్తగా ఉడకడానికని రెండు మొత్తం వాటర్ అంతా కుక్ అయిన తర్వాత మంచిగా ఇంత గరం మసాలా వేసేసుకొని మొత్తం అయిన తర్వాత ఇంకా మంచిగా ఇంత కొత్తిమీర గిట్ల వేసేసుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇది రెసిపీ అండి, తను చూయించింది. చాలా బాగుంది, నేను కూడా తిని చూశాను. అసలు నాకు బోటీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ నేను తిని చూశాను, చాలా బాగుంది టేస్టింగ్ కూడా. ఎందుకంటే ఈజీ టైప్లో తొందరలో అయిపోతుంది కుక్కర్లో పెట్టడం వల్ల. మనం అలాగే వండుకుంటే లేట్ అవుతుందండి. బాయ్ అండి.